దేవుడు, సైన్స్ ఈ రెండిటి మధ్య పోరు అంటే ఎప్పుడూ ఆసక్తికరమే. శంబాలా సినిమా కోసం దర్శకుడు యుగంధర్ ముని తీసుకున్నది ఇదే లైన్. సైన్స్ గొప్ప అనే హీరో, దానికి మించింది ఉంది అని నమ్మే ఊరు జనం. ఈ రెండు వర్గాల మధ్య జరిగే కథ శంబాలా. చాలా ఆసక్తికరంగా సినిమాను మొదలుపెట్టాడు దర్శకుడు యుగంధర్. తొలి 10 నిమిషాల్లోనే అసలు కథ చెప్పేశాడు. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయి. ఇంటర్వెల్ వరకు ఏం జరుగుతుంది అనే ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మెయిన్ కథ ఓపెన్ అయిన తర్వాత స్క్రీన్ ప్లే మరింత వేగంగా పరుగులు పెట్టింది. మధ్య మధ్యలో సైన్స్ కంటే మించింది మరొకటి ఉంది అని నిరూపించే సన్నివేశాలు సినిమాపై ఆసక్తి మరింత పెంచేస్తాయి. దుష్టశక్తులు ఆవహించిన శరీరం చేసే వింత చేష్టలు, దాన్ని అరికట్టలేక పాట్లు పడే ఊరు జనం, వీళ్ళ మధ్యలో హీరో చేసే పోరాటం, ఎవరికీ తెలియకుండా దేవత అందించే సాయం, ఇలాంటి కొన్ని సన్నివేశాలు సంభాలను మరింత ప్రత్యేకంగా మార్చాయి. క్లైమాక్స్ చాలా బాగా డిజైన్ చేసుకున్నాడు దర్శకుడు. ఏం జరుగుతుందా అనే ఆసక్తికి ఒక మంచి ముగింపు ఇచ్చాడు. ఆది సాయి కుమార్ ఇది చాలా రోజుల తర్వాత ఒక మంచి కంబ్యాక్ సినిమా. అర్చనా అయ్యర్, మధునందన్ క్యారెక్టర్స్ బాగున్నాయి. స్వాసికా విజయ్, మధునందన్, ఆనంద్, సిజ్జు తదితరులు బాగా నటించారు. శ్రీచరణ్ పాకాల దర్శకత్వం ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ కే బండారి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ ఓకే. కథకు తగ్గట్టు ఖర్చు పెట్టారు నిర్మాతలు. దర్శకుడు యుగంధర్ ముని మంచి లైన్ తీసుకున్నాడు.